జ్ఞాపకాల పరంపర మిఠాయి రూపంలో మన కోసం తెచ్చేసింది పరంపర మిఠాయి షాప్. నమస్తే, నేను కేశవ్. వెల్కమ్ టు సుమన్ టీవీ. సొంత ఇల్లు ప్రతి ఒక్కరి కల. కానీ ధరలు పెరిగిపోతున్నటువంటి ఈ రోజుల్లో ఇల్లు అనేది ఆకాశానికి వేసే నిచ్చెనగా మారిపోయింది. ఇప్పుడు జిఎస్టీ కౌన్సిల్ తీసుకున్నటువంటి కొన్ని నిర్ణయాలు, కేంద్ర ప్రభుత్వం జిఎస్టీ స్లాబ్స్లో తీసుకొచ్చినటువంటి రివిజన్ సొంత ఇంటి కళని ఎంతవరకు దగ్గర చేస్తుంది, నిర్మాణ ప్రక్రియలో కానీ నిర్మాణ రంగంలో కానీ దీనివల్ల కలిసి వచ్చేటువంటి ప్రయోజనాలు ఏంటి, ఇక మనం ఇల్లు కొనాలి అనే ఆలోచన చేయవచ్చా చేయకూడదా, ఈ అంశాన్ని విశ్లేషించేటువంటి ప్రయత్నం చేద్దాం. బిజినెస్ అనలిస్ట్ అనిల్ కుమార్ బచ్చు గారు మనతో పాటు ఉన్నారు. అనిల్ కుమార్ గారు నమస్తే. నమస్తే. జిఎస్టీ రివిజన్ జరిగింది, 2 స్లాబ్సే అన్నారు. కేంద్ర ప్రభుత్వం చాలా గొప్పగా చెప్పింది, మీకు బిగ్ సేవింగ్స్ వస్తున్నాయి, దీపావళి కానుక, దీపావళి ధమాకా అని. సో పండగకి కొత్త బట్టలు కొనుక్కోవడం ఒకటే కాదు, సొంత ఇల్లు అనేది సమకూర్చుకోవడం కూడా ఒక పెద్ద కళ. అవును. సో అసలు ఈ జిఎస్టీ రివిజన్ అనేటువంటి వ్యవహారం నిర్మాణ రంగం పైన ఎలాంటి ప్రభావం చూపిస్తుంది? ఒకటి ఏంటంటే నిర్మాణ రంగంపై ఇంపాక్ట్ ఉంటుంది, బట్ నాట్ హ్యూజ్. అంటే వేరే సెక్టర్లో కన్నా కూడా, ఎందుకంటే ఆల్రెడీ ఇన్ఫ్లేషన్ అనేది ఎక్కువగా పెరిగిపోయింది ఈ రంగంలో. మీరు ప్రైజెస్ తీసుకుంటే చాలా పెరిగిపోయాయి. ఎటువంటి వెదర్ రూరల్లో కానీ, స్మాల్ టౌన్లో కానీ, ఆర్ పెద్ద టౌన్స్లో కూడా రియల్ ఎస్టేట్ అనేది పెరిగిపోయింది. కన్స్ట్రక్షన్ కాస్ట్ కూడా చాలా పెరిగిపోయింది. కాకపోతే ఇప్పుడు 18 నుంచి 5%కు చాలా తీసుకొచ్చారు, 28 నుంచి కొన్ని 18కి తీసుకొచ్చారు, సిమెంట్ ఎస్పెషల్లీ. సో మళ్ళీ ప్లైవుడ్ కానీ, వెనియర్ కానీ, ఏదైతే చాలా కన్స్ట్రక్షన్లో ఇంపార్టెంటో, ఈవెన్ బ్రిక్స్ కానీ, అవన్నీ కూడా 12 నుంచి 5% తీసుకొచ్చారు. ఆన్ ద హోల్ ఇప్పుడు ఈ జిఎస్టీ రేషనలైజేషన్ వల్ల 5 నుంచి 6% మినిమం కన్స్ట్రక్షన్ కాస్ట్ తగ్గే అవకాశాలు ఉన్నాయి. సో ఎందుకంటే 40 నుంచి ఐరన్ స్టీల్ మేజర్గా ఉండేది, ఐరన్ స్టీల్ కాంక్రీట్ ఇది కూడా వచ్చింది, రేట్ రివిజన్లో తగ్గింది. సో మీరు చెప్పిన ఇంకా చాలా అంశాలు, ఫ్లై యాష్ బ్రిక్స్ కానీ ఇవన్నీ వస్తున్నాయి. ఇవన్నీ వచ్చినప్పుడు ఆటోమేటిక్గా కన్స్ట్రక్షన్ కాస్ట్ తగ్గుతుంది అంటే దాని ప్రభావం, దాని లాభం కన్జ్యూమర్కి కూడా చేరుతుందా? కొంచెం చేరొచ్చు. ఎందుకంటే మనం కన్స్ట్రక్షన్ కాస్ట్లో మొత్తం ఒక టిపికల్ మనం ఫ్లాట్కి వెళ్ళే కాస్ట్లో 40 నుంచి 45% సిమెంట్, ఐరన్ ఇట్లాంటివి జరుగుతాయి. బట్ బేసిక్ కాస్ట్ ఏంటి? ల్యాండ్ కాస్ట్, లేబర్ కాస్ట్. ఈ రెండింటికి అయితే జిఎస్టీ దీనివల్ల అయితే ఎటువంటి లాభం రాలేదు. యాక్చువల్లీ లేబర్ కాస్ట్ ఓన్లీ నిర్మాణ రంగంలో మాత్రం ఒక అడ్వాంటేజ్ వచ్చింది. ఎస్, అందుకే ఎఫెక్టివ్గా చూసుకుంటే 5 నుంచి 6% మాత్రం కంపల్సరీ తగ్గుతాయి. ఇది కన్స్ట్రక్షన్ కాస్ట్ తగ్గుతుంది. ఇప్పుడు ఓన్లీ థింగ్ ఏంటంటే ఈ కన్స్ట్రక్షన్ కంపెనీలు ఏవైతే ఉన్నాయో, రియల్ ఎస్టేట్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో, ఈ కాస్ట్ తగ్గిన కాస్ట్ని మన కొనే వాళ్ళకి పాస్ ఆన్ చేస్తాయా లేదా అనేది ఒకటే ఛాలెంజ్. ట్రాన్స్ఫర్మేషన్ జరగాలి. ఎస్, అది జరుగుతుందా లేదా అనే ఛాలెంజ్. హోప్ఫుల్లీ ఏంటంటే అటు రాష్ట్ర ప్రభుత్వం కానీ, ఇటు కేంద్ర ప్రభుత్వం కానీ, ఆల్సో రేరా అనేది అయితే ఉందో అది కానీ, అండ్ కన్జ్యూమర్స్ ఎవరైతే కొనంటున్నారో వాళ్ళకు కూడా ఈ ప్రైస్ అవేర్నెస్తో ఇంతకుముందు ఒక మాట్లాడుకున్నారో, ఇంతకుముందు అడ్వర్టైజ్ చేస్తున్న ప్రైస్ కన్నా ఐఎమ్ షూర్ ఇప్పుడు మార్కెట్లో కాంపిటీషన్ కూడా చాలా పెరిగిపోయింది రియల్ ఎస్టేట్ కంపెనీ. ఇది కూడా ఒక అంశం వాడుకొని మేము లాస్ట్ వీక్ వరకు ఇంత కొంటున్నాము, ఇప్పుడు అమ్ముతున్నాము, ఇప్పుడు కొంచెం తక్కువకు అమ్ముతామని చెప్పే అవకాశాలు, అంటే హోప్ఫుల్లీ ఒకరు ఇద్దరు మొదలు పెడితే ఏంటంటే పాజిటివ్ ట్రెండ్ అవుతుంది. బట్ అదర్వైజ్ ఏంటంటే ఇది రంగం అనేది ట్రాన్స్పరెంట్ కాదు, ప్రైజింగ్లో ట్రాన్స్పరెన్సీ అస్సలు లేదు. కానీ ఒక విషయం అంటే ఇప్పుడు జిఎస్టీ రివిజన్ జరిగింది. సో ఈ మధ్య హోమ్ లోన్స్కి సంబంధించి అసలు రెపో రేట్లు తగ్గించడం, హోమ్ లోన్స్ కానీ పర్సనల్ లోన్స్ కానీ, ఈ లోన్స్ పైన కూడా కొంత ఫ్లెక్సిబిలిటీ వచ్చింది అనేది. సో ఈ 2 కాంబినేషన్ చేసినప్పుడు ఇల్లు కొనుక్కోవాలని చాలామంది, అది జీవితాశయం కదా ఇల్లు అనేది. సో ఇప్పుడు ధైర్యంగా కొంత ఆలోచన చేయడానికి అవకాశం ఉంటుందా? పక్కా ఉంది. ఎందుకంటే ఈ జిఎస్టీ తగ్గడం వల్ల 4-5% ఇంపాక్ట్ ఉంటుంది. సో దీనివల్ల ఏంటంటే రేట్లు తగ్గకపోయినా కొన్ని రోజులు రేట్లు పెరగకపోవచ్చు, ఎందుకంటే మార్జిన్స్ ఇంప్రూవ్ అయితే. ఇంతకుముందు వైబుల్ కాని ప్రాజెక్ట్స్ ఇప్పుడు వైబుల్ అయ్యి మోర్ కన్స్ట్రక్షన్ అవ్వచ్చు, దానివల్ల ఎక్కువ సప్లై కావచ్చు. సప్లై అవుతే కన్జ్యూమర్స్ కూడా ప్రైస్ వైజ్ అలా ఆప్షన్స్ పెరుగుతాయి. ముందు కన్జ్యూమర్కి ఆప్షన్స్ పెరుగుతాయి. అఫోర్డబుల్ హౌసింగ్ సెగ్మెంట్లో ఏంటంటే ఇవన్నిటి వల్ల నియర్లీ ఒక 6-7% కన్స్ట్రక్షన్ ప్రైస్ తగ్గిందంటే ఇంతకుముందు ఎవరైతే వెయిట్ చేస్తూ ఉన్నారో వాళ్ళు ఆగుతారు. బట్ దానికన్నా ఏంటంటే ఇంట్రెస్ట్ రేట్స్ ఆల్రెడీ ఒకసారి 2 సార్లు తగ్గించారు, 75% వరకు తగ్గించారు, 0.75%. గోయింగ్ ఫార్వర్డ్ కూడా ఇప్పుడున్న కరెంట్ ఇన్ఫ్లేషనే కానీ 2% కన్నా బిలో ఉంది. అండ్ ఇప్పుడు ఈ కన్జ్యూమర్ డిమాండ్ వల్ల ఇంకొక రేట్ కట్ ఆర్ 2 రేట్ కట్స్ ఆర్ పాసిబుల్ ఇన్ ద ఫ్యూచర్. దాని ఇంపాక్ట్ మాత్రం ఈఎంఐల వల్ల మాత్రం కన్సంప్షన్ పెరిగే అవకాశాలు ఉన్నాయి. యాడింగ్ టు దట్ ఇది కూడా ఆడవడం వల్ల ఒక క్యాటలిస్ట్ లాగా వర్కౌట్ అవుతుంది పక్క.
నెక్స్ట్ ఒక 3 to 6 monthsలో ఆర్బీఐ ఇంకొక 0.25%, 0.5% ఇంట్రెస్ట్ రేట్స్ తక్కువ చేస్తే మాత్రం ఈ రెండు కలిపి ఎవరైతే ఎన్ని రోజులు వెయిట్ చేస్తున్నారో వాళ్ళకి ఈఎంఐలు తగ్గొచ్చు, ఇటు కొంచెం కన్స్ట్రక్షన్ పెరగకపోతే సో ప్రైజెస్ కొన్ని రోజులు స్టేబుల్గా ఉండే అవకాశాలు ఉన్నాయి. అంత తొందరగా అంటే ఇంకా ముందు ఆల్రెడీ పరిగెత్తాయి చాలా. మనం ఇంతకుముందు ఒక 3,000, 4,000 స్క్వేర్ ఫీట్ నుంచి ఇవాళ 5, 6, 7,000 ఈవెన్ చిన్న టౌన్లో కూడా 4,500 లేనిది. అంటే ఇప్పుడు హైదరాబాద్ లాంటి సిటీతో పోల్చి మనం చూసినప్పుడు 9,000, 10,000, 12,000 కామన్ అయిపోయింది. సో నెక్స్ట్ లెవెల్లో చూస్తే వైజాగ్, విజయవాడ లాంటి సిటీలు, వరంగల్ లాంటి సిటీలు అక్కడ మీరు అన్నట్టుగా 4,000, 5,000 నడుస్తూ ఉండొచ్చు. కానీ రూరల్ ఏరియాస్, సెమీ అర్బన్ ఏరియాస్ ఇప్పుడు ఓవరాల్గా జిఎస్టీలో మదింపు జరిగినటువంటి నేపథ్యంలో అక్కడ ఎలాంటి ప్రభావం చూపించవచ్చు? చాలామంది అక్కడ మాత్రం కొంచెం బెనిఫిట్ అవ్వచ్చు, ఎందుకంటే అక్కడ లేబర్ కానీ మిగిలిన అదర్ కాస్ట్లు కొంచెం తక్కువ కాబట్టి ఈ ఇంపాక్ట్ మచ్ బెటర్ ఉంటుంది అక్కడ. సో అటువంటి చోట కన్స్ట్రక్షన్ కొంచెం మళ్ళీ పుంజుకునే అవకాశాలు ఉన్నాయి. ఇంతకుముందు చాలామంది ఆగిపోయిన వాళ్ళు, చిన్న చిన్న ప్రాజెక్టులు చేసేవాళ్ళు కూడా ఇప్పుడు చేసే అవకాశాలు ఉన్నాయి. సో యాడింగ్ టు దట్, దీనికన్నా కూడా ఆన్ ద హోల్ జిఎస్టీ తగ్గడం వల్ల పాకెట్లో కొంచెం డబ్బులు పెరుగుతాయి, సేవింగ్స్ పెరుగుతాయి. ఆ సేవింగ్స్ రియల్ ఎస్టేట్ రంగం పైన మంచి మనం ఏంటంటే ఈ డైరెక్ట్ ఇంపాక్ట్ ఉంది కొన్ని సెక్టర్లకైతే, ఇండైరెక్ట్ ఇంపాక్ట్ పక్కా వచ్చేది ఏంటంటే రియల్ ఎస్టేట్ రంగంలో. ఎందుకంటే అడిషనల్ ఒక నెలకు ఒక 5,000 ఉందనుకోండి, అరే ఇంతకుముందు నా దగ్గర 10,000 ఉన్నాయి, ఇప్పుడు 15,000 ఉన్నాయి, నేను ఈఎంఐ అఫోర్డ్ చేయగలుగుతానని ఇల్లు కొనే అవకాశాలు ఉన్నాయి, ఆరు కొంచెం డబ్బులు చేతిలో ఉంటాయి కాబట్టి ఒక పాజిటివ్ సైన్ అనమాట. ఇది పాజిటివ్ సైనే. అందుకే జిఎస్టీ రేషనలైజేషన్ వల్ల ఓన్లీ ఇంపాక్ట్ అయ్యేది ఆ ఇండస్ట్రీసే కాదు, ఆన్ ద హోల్ డిమాండ్ పెరుగుతుంది. బికాస్ పాకెట్లో డబ్బులు ఉన్నాయి. ఇన్కమ్ ట్యాక్స్ కూడా ఆల్రెడీ మనం చూసాము, అక్కడ కూడా ఒక 50,000 నుంచి ₹1,00,000 ప్రతి ఒక్క వ్యక్తికి సేవింగ్ వచ్చింది అక్కడ. ప్లస్ ఇది కలుపుకుంటే దగ్గర ఎఫెక్టివ్లీ 1.5 to 1.7 హోమ్ లోన్ ఇంట్రెస్ట్ రేట్స్ మీద కూడా కొంత వచ్చింది. సో అందుకే నెలకు ఒక 10,000, ఒక 40,000-50,000 సంపాదించే వ్యక్తికి సంవత్సరానికి ఒక 1,50,000 వరకు అడిషనల్గా సేవ్ చేసే అవకాశం ఉంది. కాబట్టి షూర్గా ఆ అమౌంట్ అనేది ఇంకొక వేరే రంగాల్లో డిమాండ్ అది పక్కా రియల్ ఎస్టేట్, ఎందుకంటే అందరికీ అవసరమైన ఇల్లు అనేది ప్రతి ఒక్కరికి కళ ఉంటుంది కాబట్టి దానికి ప్రతి ఒక్కరు 30-40% వాళ్ళ శాలరీని, మనం అంటాం 40%, కొన్ని పెద్ద పట్టణాల్లో అయితే 50% కూడా పోతూ ఉంది, దానికి లాభం అవుతుంది. దానివల్ల ఇంకోటి ఏంటంటే మిగులుతాయి, చేతిలో డబ్బులు మిగులుతాయి. సో వేరే రంగాల్లో కూడా బాగా యూజ్ అవుతుంది. సో ఇది ఇప్పుడు ఒక ఇండస్ట్రీగా రియల్ ఎస్టేట్ని, నిర్మాణ రంగాన్ని చూస్తే సొంత ఇల్లు కట్టుకోవాలి, ల్యాండ్ ఉండి కూడా కట్టుకోలేని స్థితిలో ఆగిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు కదా. అవును. సో ఇప్పుడు ఇటు స్టీల్ రేట్ కానీ, సిమెంట్ రేట్ కానీ ఇవన్నీ తగ్గడము, దాని అలైడ్ కొన్ని సెగ్మెంట్స్ పైన కూడా ప్రభావం చూపించడం, ఇది సొంతంగా ఇల్లు కట్టుకోవాలి అనుకునే వాళ్ళకి ఏమన్నా ఉత్సాహం నింపే నిర్ణయం? పక్కా నింపే నిర్ణయం. ఎందుకంటే ఎవరైతే భయపడతా ఉన్నారో, మరి ఎస్పెషల్లీ చూస్తే సిమెంట్ మీరు ఈ సంవత్సరము అంటిల్ లాస్ట్ మంత్ వరకు ఒక బస్తాకి ₹100 పైనే పెరిగిపోయింది. బట్ లాస్ట్ ఒక 1.5 month వర్షాలు కొంచెం పెద్దగా అయ్యాక డిమాండ్ తగ్గి కొంచెం తగ్గింది ప్రైస్. దాని మీద నుంచి అడిషనల్గా ఇంకొక ₹20-25 మళ్ళీ ఇంకా తగ్గే అవకాశాలు ఉన్నాయి. సేమ్ విత్ ద స్టీల్ ఆల్సో. ఇప్పుడు మనం యూఎస్కి ఎక్స్పోర్ట్స్ ఆగిపోయాయి. ఓకే, అంటే స్పెషాలిటీ స్టీల్ వెళ్తుంది, బట్ స్టిల్ ఆ ఎక్స్పోర్ట్స్ ఆగిపోవడము అండ్ ఈ టారిఫ్ వల్ల చైనా నుంచి కానీ వేరే కంట్రీస్ నుంచి కూడా యూఎస్కి ఎక్స్పోర్ట్స్ తగ్గిపోయాయి కాబట్టి అక్కడ నుంచి డంపింగ్ అయ్యే ప్రెషర్ వల్ల స్టీల్ ప్రైజెస్ కూడా పడిపోయాయి. సో ఆన్ ద హోల్ ఎవరైతే చాలా నుంచి వెయిట్ చేస్తూ ఉన్నారో వాళ్ళకి మాత్రం ఇప్పుడు ఏంటంటే పక్కా ఒక రీజన్, అరే ఇల్లు కట్టుకోవాలంటే తొందరగా కట్టేద్దాం, తొందరగా మొదలు పెడదాం అనేది ఉంటుంది. హోప్ అయితే క్రియేట్ అయింది. పండుగ వాతావరణం ఒకటి, ఇప్పుడు జిఎస్టీ తగ్గిపోయింది, కొంచెం ఇన్కమ్ ట్యాక్స్ తగ్గిపోయింది. సో చాలామంది ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో ఈ సంవత్సరం నుంచి, మొన్న April 1st నుంచి స్టార్ట్ అయింది కాబట్టి జనరల్గా ఏంటంటే మన January, February, Marchలో ఇన్కమ్ ట్యాక్స్ కట్ అవుతూ ఉంటుంది. సో ఈసారి అది తగ్గిపోతూ ఉంటుంది. సో అందుకే కంపల్సరీ సేవింగ్స్ పెరుగుతాయి, రియల్ ఎస్టేట్ రంగం పైన పక్కా యూజ్ అవుతుంది. సెకండ్ క్వార్టర్ చూసిన తర్వాత సొంత ఇల్లు వైపు నడవడానికి అవకాశం ఉంటుంది పక్కా. అది ఇంకొకటి అండి, మీరు మంచి పాయింట్ తీసుకొచ్చారు. మొన్న ఫస్ట్ క్వార్టర్లో చాలా కంపెనీస్ రిజల్ట్స్ అంత బాగా ఇవ్వలేదు. ఎందుకంటే ఆ ఎఫెక్ట్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్ చేంజ్ కానివ్వండి అదంతా అప్పటికి స్టార్ట్ అవ్వలేదు. అందుకే Q2, Q3 బంపర్ ఫలితాలు రాబోతున్నాయి, చాలా కంపెనీస్ మంచి రిజల్ట్స్ ఇవ్వబోతున్నాయని ఆల్రెడీ అలాంటి వాళ్ళందరూ చెప్తా ఉన్నారు అండ్ అనలిస్టులు కూడా చెప్తా ఉన్నారు. అండ్ ఎవరైనా దానికి ఇంకా అడిషనల్ బూస్ట్ Q2, Q3 కాదు, నెక్స్ట్ 5 నుంచి 6 క్వార్టర్స్లో ఈ చేంజెస్ వల్ల రియల్ ఎస్టేట్ రంగం కావచ్చు, అన్ని రంగాల వల్ల 1.5 నుంచి 2% వరకు అడిషనల్ జీడిపి పెరగచ్చు. మనం ఆల్రెడీ
Q1లో జీడిపి మాత్రం పెరిగింది. మనం 7.4 అనుకుంటే 7.8% రికార్డ్ 10 సంవత్సరాల నుంచి హిట్గా నంబరు మళ్ళీ మనము ఫస్ట్ క్వార్టర్లో పెరిగాము. ఇంకా గోయింగ్ ఫార్వర్డ్ ఇవన్నింటి వల్ల అడిషనల్గా ఇంకొక 1.5% జీడిపి కూడా పెరగచ్చు 6 క్వార్టర్స్ ఎఫెక్టివ్గా చూసుకుంటే. సో ఉద్యోగాలు పెరుగుతాయి, కన్జంప్షన్ పెరుగుతుంది. అన్నిటికన్నా ముందు పాజిటివ్ అంటే ఎవరైతే కొంచెం నెగిటివ్ మైండ్ సెట్లో ఉండి ఖర్చు ఎందుకు చాలా పెరిగిపోయినాయి అనే వాళ్ళు మనసు మార్చుకునే అవకాశం నెక్స్ట్ 1 or 2 monthsలో చూస్తాం పక్క. రైట్ థ్యాంక్ యూ అనిల్ గారు విశ్లేషణ అందించినందుకు. ఇది ఇక రెడీగా ఉండండి, దసరాకి ముహూర్తాలు మంచిగానే ఉన్నాయి అంటారు. సొంత ఇల్లు కట్టుకోవాలనుకుంటే కనుక పక్కగా ప్లాన్ చేయొచ్చు అని చెప్పని అనిల్ గారు చెప్తున్నారు. ఇక నిర్మాణ రంగంలో జిఎస్టీ మదింపు వలన వస్తున్నటువంటి అడ్వాంటేజెస్ ఖచ్చితంగా ఎండ్ యూజర్గా ఉన్నటువంటి కన్జ్యూమర్ దాకా చేరే అవకాశాలు ఉన్నాయి. 2 to 6% ప్రైస్ వేరియేషన్ వచ్చేటువంటి ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. కాబట్టి రియల్ ఎస్టేట్ రంగానికి కూడా ఇది ఉత్సాహాన్ని నింపేటువంటి అంశం కాబోతుందని అనిల్ గారు విశ్లేషిస్తున్నారు. ఇది స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.